నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో. ఈరోజు రాత్రి నింగిలోకి దూసుకెళ్లనున్న పిఎస్ఎల్వి C-60. గాజా సిరియానో కాదు, ఇది తెలంగాణే. ఆర్ఎస్ ప్రవీణ్ సెటైర్. అన్నా యూనివర్సిటీలో ఘటనపై విజయ్ సంచలన లేఖ. అక్కినేని నాగేశ్వరరావు కృషిని ప్రశంసించిన నరేంద్ర మోడీ. పిఎస్ఎల్వి సిరీస్లోని పిఎస్ఎల్వి C-60 రాకెట్ను ఇస్రో నేడు ప్రయోగించనుంది. నిన్న రాత్రి 8:58 కౌంట్ డౌన్ మొదలైంది. 25 గంటల కౌంట్ డౌన్ అనంతరం నేటి రాత్రి 9:58 రాకెట్ శ్రీహరికోట నుంచి స్వదేశీ సైంటిస్టులు రూపొందించిన స్పాడెక్స్ ఉపగ్రహాలను తీసుకుని నింగిలోకి దూసుకుపోనుంది. ఈ ఏడాది భారత్కు ఇదే ఆఖరి ప్రయోగం. రాష్ట్రంలో విద్యుత్ కోతలతో ఆసుపత్రుల్లో రోగులు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. కేఎన్ఆర్ సివిల్ ఆసుపత్రిలో 40 నిమిషాలు విద్యుత్ లేక అవస్థలు పడ్డారని ఓ వీడియోను షేర్ చేశారు. గాజా సిరియానో కాదు, తెలంగాణలోనే ఇలా ఉందని సెటైర్ వేశారు. పేషెంట్ బంధువు ఈ వీడియోను తనకు పంపినట్లు పేర్కొన్నారు. ఇందిరమ్మ పాలనలో ఆసుపత్రికి జనరేటర్ ఇవ్వలేరా అని సీఎం రేవంత్ను ప్రశ్నించారు. అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై అత్యాచార ఘటనపై టీవీకే పార్టీ చీఫ్ హీరో విజయ్ రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. రాష్ట్రంలో మహిళలపై లైంగిక దాడులు, శాంతి భద్రతల వైఫల్యం చూస్తూ చెప్పుకోలేని బాధ అనుభవిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయమై డీఎంకేకు విన్నవించినా ప్రయోజనం లేకపోయిందన్నారు. సురక్షితమైన తమిళనాడును సృష్టించడమే దీనికి పరిష్కారమన్నారు. డీఎంకే వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదని పేర్కొన్నారు. 2024లో తన శత జయంతిని పూర్తి చేసుకున్న భారతీయ సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు అమూల్యమైన సేవల్ని ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించారు. ఏఎన్ఆర్ తన 7 దశాబ్దాల కెరీర్లో తన కృషితో తెలుగు సినిమాని కొత్త శిఖరాలకు తీసుకెళ్లారు. ఈ సంవత్సరం భారత ప్రభుత్వం అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక స్టాంపును విడుదల చేసిందని ప్రధాని తెలిపారు. భారతీయ సినిమాకి అక్కినేని నాగేశ్వరరావు చేసిన కృషిని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడటంపై నాగార్జున స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. ఐకానిక్ లెజెండ్స్తో పాటు మా నాన్న ఏఎన్ఆర్ గారిని ఆయన శత జయంతి సందర్భంగా మీరు గౌరవించడం ఆనందకరం. ఏఎన్ఆర్ దూరదృష్టి, ఇండియన్ సినిమాకి ఆయన చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తి అని నాగార్జున పేర్కొన్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.